హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్షిత ఎస్టర్స్ యూట్యూబ్ ఛానల్. మా బ్యాగ్ అయితే ఇంకా అయిపోయింది అండ్ నేనైతే నా బ్యాగ్ చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా లాగ్ అయిపోతుంది, నాకు టైం కూడా ఎంత లేదు. సో అందుకని రిషి బ్యాగ్లో అసలు ఏముందా ఏంటని ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూసేయండి. అండ్ ముందు డ్రెస్సెస్ ఏం చూపించట్లేదు, ఫస్ట్ షూస్. ఓకే, రిషుడికి మొత్తం 3 షూస్ తీసుకున్నాను అండ్ ఇవి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి వేసుకున్నాడు, ఇంకోటేమో ఇంట్లో ఉంది. వైట్ అండ్ బ్లాక్ అన్నిటికీ బాగా మ్యాచ్ అవుతుంది కదా, సో అందుకు. అండ్ రిషికి ఇప్పుడు ఇంకా లాంగ్ హెయిర్ అయితే పోయి ఇంకా గుండులో అయితే చాలా కాలం ఉంటాడు ఇంకా, అందుకని చెప్పి వాళ్ళ చిన్నమ్మ వాడి కోసం లబ్బో బ్యాండ్స్ అయితే తీసుకుంది. కొన్ని లబ్బో బ్యాండ్స్ అండ్ క్లిప్స్ కూడా తీసుకుంది, ఓన్లీ సమ్ క్లిప్స్ కూడా తీసుకుంది. అండ్ రిషి ఫ్యాన్, ఎస్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నాను అండ్ విత్ ఛార్జర్ కూడా తీసేసుకున్నాను. అండ్ రిషి అసలైతే దీన్ని అసలు వదలని లాస్ట్ వీడియోలోనే చెప్పాను, అసలు అంటే అసలు వదలడు, ఎందుకంటే రిషికి ఏసీ కానీ ఫ్యాన్ కానీ రెండు మస్ట్. సో ఒక్కొక్కసారి అంటే జర్నీ కాబట్టి ఆటోమేటిక్గా వాడికి అంత లేకపోవచ్చు, సో అందుకని చెప్పి నేను మస్ట్ దీన్ని క్యారీ చేయాలి కాబట్టి ఇంకా ఇది కూడా తీసేసాను. అండ్ ఎస్ మాయిశ్చరైజర్, ధర్మావై మాయిశ్చరైజర్. దీని అయితే వాళ్ళ డాక్టర్ అయితే చెప్పారన్నమాట, మస్ట్ మీరు రిషికి 6 years వరకు కూడా మాయిశ్చరైజర్ రాయాలి అని చెప్పి, అందుకని చెప్పేసి బాత్ అవగానే ఇదైతే ఇంకా మస్ట్ క్యారీ చేయాల్సింది అది. అండ్ ఓకే, ఇదైతే నెక్స్ట్ మస్ట్ కదా. రిషి హెయిర్ చూసారు కదా, ఇంక వాడికి జడలు లేకపోతే ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది, సో అందుకని ఇంకా ఇవి కూడా చాలా మస్ట్. అండ్ రిషి సిరప్స్ ఇవి, ఒకటేమో పారాసిటమాల్ అండ్ ఇంకోటేమో స్టమక్ పెయిన్ది, ఇంకొకటేమో విటమిన్ D3. 1 year లోపే ఉన్నాడు కాబట్టి మస్ట్ విటమిన్ D3 ఉండాలి కాబట్టి, అండ్ ఈ 3 కూడా మస్ట్ పెట్టాలి రిషుడికి. అండ్ వాడికి ఇవాళ నెయిల్ ట్రిమ్ చేస్తే మళ్ళీ రేపటికి మళ్ళీ హెయిర్ నెయిల్స్ అనేవి వచ్చేస్తూనే ఉన్నాయి, సో అందుకని ఇది కూడా చాలా అంటే చాలా మెయిన్ రిషుడికి. అండ్ ఇంకా ఇదైతే ఇంకా ఫినిష్ అయిపోయింది, సో మళ్ళీ లోపలికి వస్తాను. సో ఇది నెక్స్ట్ ట్రిప్. ఎస్, జర్నీ అంటే అది కూడా తిరుపతి జర్నీ అంటే మస్ట్ రిషిని ఎత్తుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం, అందుకని చెప్పేసి ఇదైతే నేను రిషి 5th month ఉన్నప్పటికీ తీసుకున్నాను. స్టిల్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. రిషిని ఇలా తగిలించేసుకొని ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోతున్నాను, జర్నీస్కి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, సో మస్ట్ ఇదైతే. సో రిషి క్యూట్ టవల్, చాలా అంటే చాలా క్యూట్ ఉంటుంది ఈ పాండా టవల్ అయితే. రిషితో దీంట్లో చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. సో ఈ టవల్ అండ్ కొన్ని నైట్ సూట్స్ అయితే తీసుకొస్తున్నాను. ఇవి మొత్తం 4 నైట్ సూట్స్, చాలా అంటే చాలా ముద్దుగా ఉంటాడు వీటిల్లో ఇవి 3తో పాటు ఇంకొక రెడ్ది కూడా ఉంది, అది కూడా కొత్తది, బట్ అది నేను నిన్నే వేసేసాను. ఇక్కడికి మా ఇంటికి వస్తున్నప్పుడు ఒకసారి వేసేసాను. సో ఇవైతే ఉన్నాయి, ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇది కూడా మీకు చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఇదే నేను వేద్దాం అనుకుంటున్నాను, అంటే ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కేటప్పుడు ఇప్పుడు. సో ఇది వేద్దాం అనేసి అనుకుంటున్నాను అన్నమాట నేనైతే. సో ఇది పక్కన పెట్టేస్తాను. సో ఇదైతే ప్లెయిన్ వచ్చింది ఇదైతే. అండ్ ఇది వచ్చి చాలా క్యూట్ అనమాట. నేను ఇది తిరుపతికి వేద్దామనేసి అనుకుంటున్నాను, చల్లగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదే వేస్తాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది ప్యాటర్న్. సో డన్. అండ్ మా అమ్మ అయితే ఒకవేళ అంటే మా అమ్మకి నైట్ సూట్స్ అంటే అంత అది తనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, సో అందుకని చెప్పి రిషోడ్కి ఇంకో 2 dresses కూడా తీసింది. అది ఇది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. రిషోడ్కి కోట్ ప్యాటర్న్ ఇప్పుడు వచ్చి లేదు, ఇదే ఫస్ట్ది. అండ్ చాలా అంటే చాలా నాకు చాలా క్లాసిక్గా కనబడింది నాకైతే. అండ్ ఇది చూడండి, ఇది కూడా మా అమ్మే తీసింది. ఆ షార్ట్ మీదకి స్లీవ్లెస్ బనియన్ అనమాట. నాకు ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్
అక్కడ చెప్పాను కదా, ఒక్కొక్కసారి క్లైమేట్ సహకరించకపోతే చలగక్కకుండా ఒకవేళ బాగా వేడిగా ఉంటే వాడికి స్లీవ్లెస్లో ఒకటి నార్మల్దే నైట్ పడుకోవడం కోసం నేను ఇవైతే తీసుకున్నాను, షార్ట్ అండ్ బనియన్ టైప్లో లాగా. అండ్ డాంగ్రీస్ ఎగ్జాక్ట్లీ నాకు చాలా అంటే చాలా ఇష్టం రిషి డాంగ్రీస్ అంటే. ఇదైతే మా జయత్ అయితే తీసుకుంది రిషోడ్ కోసం, పుట్టినప్పుడు కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి అయితే తీసుకుంది. ఇక్కడైతే చిన్న డోరోమోన్ ఉంటాడు ఇక్కడ ఇందులోని లోపట, బట్ రిషోడ్ దాంతో ఆడుకొని ఎక్కడో పెట్టేశాడు. అండ్ ఫైనల్గా ఈ డ్రెస్ వేసే టైం అయితే వచ్చేసింది. తిరుపతిలో వేస్తానో లేదో తెలియదు, బట్ అయితే ట్రై చేస్తాను నేను. అండ్ ఇదైతే ఆయన రిషర్ట్ కోసం తీసుకుని, ఇది కూడా మంచి డాంగ్రీ, దీని లోపలికి ఇది చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇది కూడా. అండ్ రిషోడు గౌన్ ఇది వేసే ఛాన్సెస్ అయితే అస్సలు లేదు, కానీ పెట్టాను అంతే, ఒకసారి చూద్దాం ఇంకా హెయిర్లో అయితే లాస్ట్ కదా అనేసి. అండ్ హ్యాట్, రిషి హ్యాట్ చూసారు కదా ఎంత క్యూట్ ఉందో. ఇందులో ఎప్పుడు చూస్తానో అనుంది, నిజంగా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఎప్పుడు రిషికి పెట్టాను, మొన్న ఒకసారి పెడితే వాడేమో ఇలా పీకేసుకుంటాడు, అసలు ఉంచుకోవట్లేదు. మరి గుండెలో ఉంచుకోవడో తెలియదు, కానీ నేనైతే ట్రై చేస్తాను ఇదైతే పెట్టడానికి. అండ్ సమ్ డైపర్స్ అనేది చాలా మస్ట్ అండ్ జర్నీకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ షిప్ చేస్తాడేమో అని నేను కొన్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను, ఎందుకైనా మంచిదని. ఓకే, ఈ వీడియో మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా రిషిని చాలామంది అడుగుతున్నారు, రిషికి సంబంధించిన వీడియోస్ ఇంకా పెట్టండి అని కొంతమంది నాకు బాగా తెలిసిన వాళ్ళు. సో మీరైతే ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే గాయ్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైస్ యూట్యూబ్ ఛానల్.